History tells us that powerful people come from powerful places. History is wrong. ఆ ఖాన్సార్ ఒక సామ్రాజ్యమైంది. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. మన రక్తంలోనే వైలెంట్. In the history of India. వస్తున్నా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఎవడు ముట్టుకోకూడదు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. ఏం చేస్తావురా వాణ్ణి? మన ఆర్మీ ఎక్కడుంది? ముట్టుకోవద్దని చెప్పాను కదరా. కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేదే నా కోరిక. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాక్స్. రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సలార్ మూవీకి సరైన ప్రమోషన్స్ లేవు అని బాధపడుతున్న ఫ్యాన్స్ అందరికి బాహుబలి ఇంకా సలార్ మూవీ టీమ్స్ కలిసి షాక్ ఇవ్వబోతున్నారు భయ్యా. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా సలార్ మూవీ నుంచి ట్రైలర్ ఇంకా సూర్యుడే సాంగ్ రిలీజ్ అయ్యి ఒక రేంజ్ లో అరాచకం సృష్టించాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ ఇంకా ప్రభాస్ అన్న ఈ ముగ్గురిని రాజమౌళి గారు సలార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక పవర్ ప్యాక్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ షూట్ నుంచి ప్రభాస్ అన్న కొత్త లుక్ అయితే రిలీజ్ అయింది భయ్యా. అసలు ఆ స్టైల్ ఏంటి, ఆ గ్రేజ్ ఏంటి, అసలు లిటరలీ నో వర్డ్స్ టు సే అంతే. సలార్ మూవీ టీమ్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన ప్రోమో రిలీజ్ అయింది భయ్యా. ఈ ప్రోమోలో అమ్మ తోడు ప్రభాస్ అన్న లుక్ చూసాక జస్ట్ నా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఈ లుక్ తో ప్రభాస్ అన్న నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడు అని నాకు మాత్రం మామూలు క్యూరియస్ గా లేదు. అండ్ రేపు మార్నింగ్ సలార్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇంకా ఈవినింగ్ సలార్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది భయ్యా. ఈ ట్రైలర్ లో ఓన్లీ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మనకి చూపించబోతున్నారు. అండ్ ఈ సలార్ మూవీ స్టోరీని ఒక్క డైలాగ్ లో చెప్పాలంటే, వాడి రాక తన స్నేహానికి ధైర్యం, వాడి వేట ఆ ప్రాంతానికి ప్రళయం. డార్లింగ్స్, సలార్ మూవీకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో 2 సీన్స్ వల్ల ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. ఆ సీన్స్ లో వైలెన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉండబోతుంది. ప్రభాస్ అన్న సలార్ విధ్వంసం మనకు ఆ సీన్స్ లో చూపించబోతున్నారు. అయితే సెన్సార్ వాళ్ళు ప్రశాంత్ నీల్ కి ఆ 2 సీన్స్ ని ఈ మూవీ నుంచి తీసేస్తే మీకు యూబీఏ సర్టిఫికేట్ ఇస్తాము అన్నారు. కానీ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో దేవా ఫ్రెండ్ కోసం ఎంత వైలెంట్ గా మాట్లాడో ఆడియన్స్ అందరికి తెలియాలని ఆ సీన్స్ ని తీయడానికి అస్సలు ఒప్పుకోలేదు. సో రెడీగా ఉండండి డార్లింగ్స్. హైదరాబాద్ లో సలార్ మూవీ టికెట్స్ బుకింగ్ ఏ క్షణంలో అయినా ఓపెన్ అవ్వచ్చు. ఈ మూవీలో దేవా ఇంకా వరదరాజంనార్ మధ్య ఫ్రెండ్షిప్ కి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో ఈ సాంగ్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ సాంగ్ అయితే రిలీజ్ అయిన 15 మినిట్స్ లోనే 1 మిలియన్ వ్యూస్ కొట్టి యూట్యూబ్ ని షేక్ చేసి పడేసింది. అండ్ ఇక్కడ ఈ సీన్ లో వరదరాజంనార్ నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచి భయపడుతున్నప్పుడు దేవా నేనున్నాను అని అంటాడు. సేమ్ ఇలాంటి సీన్ మనం KGF 2 మూవీలో కూడా చూడొచ్చు. అంటే వరదరాజంనార్ ని చంపడానికి వచ్చిన వాళ్ళు అంత భయంకరంగా ఉన్నారన్నమాట. అయితే వీళ్ళందరినీ దేవా ఒక్కడే పిచ్చి కొట్టడం మనం ఈ మూవీ క్లైమాక్స్ లో చూస్తాం. సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సలార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.